ఈరోజు కౌంటింగ్ అనమాట, ఓట్ల కౌంటింగ్. నాకు నా ఫ్రెండ్కి ఇంటర్వ్యూ ఉంది. షాప్స్ అయితే ఏం లేవు, అన్ని బంద్ చేసినాయి. చాలా కర్ఫ్యూ పెట్టేసరికి అన్ని క్లోజ్. గొడవ జరిగింది, ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ MCJ బ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 4వ తారీఖు 2024. ఈరోజు కౌంటింగ్ అనమాట, ఓట్ల కౌంటింగ్. ఈరోజు ఎక్కడికి వెళ్ళలేము యాక్చువల్గా. కాకపోతే నాకేంటంటే నాకు నా ఫ్రెండ్కి ఇంటర్వ్యూ ఉంది, పొదిలి వెళ్ళాలి ఖచ్చితంగా. వాళ్ళు ఫోన్ చేసారు, రావాలని చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నాం. అలాగే వెళ్ళే దారిలో ఏమన్నా ఉంటాయి కదా, ఇవాళ కౌంటింగ్ కాబట్టి ఏమైనా ఉంటాయి కదా, చిన్న చిన్న ఏమైనా ఉంటే చేసి పెడతాను, లాగ్ పెడతాను. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అంటే నాకు చాలా ఎనర్జీ డ్రింక్ అనమాట. నీరసంగా ఉన్నవాడికి ORS ఇచ్చినట్టు ఉంటుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మొత్తానికి ఒక ఫ్రెండ్ గారు తెచ్చాడు. మేమైతే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ ఫస్ట్ ఫీల్ లేదు, ఫీల్ కొట్టించుకోవాలి, దానికి కూడా ఎనర్జీ కావాలి కదా. చేసి స్టార్ట్ అయిపోతున్నాం. రోడ్లు చూసుకుంటే చాలా ఖాళీగా ఉన్నాయి. ఈరోజు ఎవరిని తిరగనేయట్లేదు అనుకుంటా. నార్మల్గా అయితే ఈ పాటికి అన్ని తిరుగుతూ ఉంటాయి, కార్లు కానీ ఇంకా పెద్ద పెద్ద ఏమి తిరుగుతూ ఉంటాయి. వాళ్ళ బైకులు తప్పితే ఏం కనపడలేదు. రోడ్ మొత్తం చాలా ఖాళీగా ఉన్నాయి. పెట్రోల్ బంక్ అయితే వచ్చాడు, పెట్రోల్ అనేది కూడా తెలియదు. వీలు కొట్టి చెయ్యి ఇంటికి వచ్చాము హెల్మెట్ కోసం. అదో మనం రెడీ అయిపోయాడు. ఇది మనం బయలుదేరి ఇప్పుడు బైక్ స్టార్ట్ అయిపోతున్నాం. హెల్మెట్ అలా ఉందా కామెంట్ చేయండి. మొత్తానికి స్టార్ట్ అయిపోయాము. అటు చూసుకుంటే మనకి వచ్చి బయటకు వచ్చి ఛాన్స్ అయిపోతుంది. మనకు ఒక్క బస్సే కనపడుతుంది ఇప్పటి వరకు. అందరూ ఎక్కువ బండి మీద తిరుగుతున్నారు, మనం కూడా బండి మీద తిరుగుతున్నాం. బస్సుకి వెళ్దాం అనుకున్నాం కానీ బస్సులు ఉంటాయో ఉండవో అని ఆలోచన అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ కార్ కూడా కనపడుతుంది, అది వేరే విషయం. మేమైతే పోయి రీచ్ అయిపోయాము. చాలా ఖాళీగా ఉంది రోడ్లంతా. షాప్స్ అయితే ఏం లేవు, అన్నీ బంద్ చేసినాయి. చూసుకుంటే ఏమో బండికి ఏమైనా గాలి ఎక్కిపోయినా కానీ గాలి పెట్టించడానికి షాపులు లేవు. అంత దారుణంగా ఉంది ఈరోజు అయితే. ఇక మొత్తం పొద్దులు చూసుకున్నట్టయితే అట్లది. మరి ఎవరు ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము సక్సెస్ఫుల్గా. ఇదంతా చూసుకుంటే ఓపెన్ ప్లేసే వచ్చేసాం. ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. మమ్మల్ని రేపు ఎల్లుండి విజయవాడ ట్రైనింగ్ రమ్మని చెప్పారు. 4 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత మండే నుంచి వచ్చేసి డైరెక్ట్గా జాయిన్ అయిపోవడమని చెప్పాడు. అంటే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, విజయవాడలో ఎలా చేయాలి, ఎన్ని కథ ఎట్లుంటుంది అని చెప్పేసి. తర్వాత మండే నుంచి ఒక 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది, ఎట్లా వెళ్ళాలి, ఫీల్డ్కి ఏం చేయాలి అని చెప్పేసి. ఆ తర్వాత 1 మంత్ తర్వాత డైరెక్ట్ పర్మనెంట్గా దాన్ని జాయిన్ అయిపోవడమే. ఇది మనం వచ్చిన ఆఫీస్ స్పందన. చాలా కర్ఫ్యూ పెట్టేసరికి అన్నీ క్లోజ్, బంద్ అనమాట. ఎవడు పిల్ల తిరగట్లా, ఇగో ఇక్కడ తిరుగుతున్నారు రోడ్లో అక్కడక్కడ. కానీ షాప్స్ మాత్రం అసలు ఏమీ లేవు, అన్నీ క్లోజ్. ఏమైనా కూల్ డ్రింక్ తాగామన్నా కానీ అన్నీ క్లోజ్ అనమాట. అన్నీ ఆల్ ఇన్ వన్ క్లోజ్. ట్విల్స్ బాటిల్ షాప్ అన్నీ క్లోజ్. ఎండ పోగా వస్తుంది, అలాడిపోతుంది. చల్లగా ఎవడో మహానుభావుడు మంచి చెట్టు కింద చల్లగా వేయించాడు. చూసుకోండి ఇప్పుడు దాకా సైలెంట్గానే ఉంది ఎండ. విజృంభిస్తుంది ఇప్పుడైతే. చూడండి చల్లగా. మనం అలా ఇల్లు వచ్చేసరికి అనుకున్నట్టుగానే ఇక్కడ ఇంటికి వచ్చేసరికి గొడవ జరిగింది. ఆ వీడియో కూడా పెడతాను చూడండి ఒకసారి. అంటే ఒక్కతను వైసీపీ అతను, తర్వాత మిగతా వాళ్ళంతా టీడీపీ వాళ్ళే. వాళ్ళు టీవీలో చూసుకొని ఆల్రెడీ గెలిచేసాము అన్న ఆనందంతో రంగులు తెచ్చుకొని పూసుకొని బాంబులు తెచ్చుకొని పేల్చుకుంటా ఉన్నారు. అతను వైసీపీ ఫ్యాన్ అనుకుంటా, ఒక్కడే ఉన్నాడు. ఫుల్గా తాగేసి వచ్చేసాడు, బండి వేసుకొని వాళ్ళ మీద స్ట్రైట్గా వచ్చేసాడు. మొత్తం వీడియో తెలియకపోయాను. వచ్చిన తర్వాత చూస్తే ఇంకా గొడవ అయిపోయింది. నేను ఇంకా హాడావిడిగా రికార్డ్ చేసేసాను, అది పెడతాను ఒకసారి చూడండి.